షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కేసులో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొన్న దట్ ఒక హౌస్లో ఒక పర్సన్ పేరు లాడవే రాహుల్ కుమార్, సన్ ఆఫ్ లాడవే బద్రీనాథ్, శాంతినగర్లో ఉంటారు. ఇతను నాన్నకి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి ఇంతకుముందు, ఇప్పుడు బుక్ బైండింగ్ పని చేస్తున్నారు. దట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ స్టాంప్స్ తయారు చేస్తున్నారు. దాని తర్వాత మనం ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళకి వాళ్ళ ఇంటి పైన మనం మొత్తం ప్రొసీజర్ ప్రకారం మనం సెర్చ్ చేశాము. ఆ సెర్చ్లో మనకి చాలా డాక్యుమెంట్స్ దొరికినాయి, కొన్ని మషీన్స్ దొరికినాయి. అండ్ దీనిలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సన్ అండ్ ఫాదర్కి ఈరోజు పట్టుకోవడం జరిగింది. అతని నుండి కూడా సీజర్ అయినాయి కొన్ని. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఒక ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర పాతది ప్రింటింగ్ ప్రెస్ మషీన్స్ ఉన్నాయి. దానిలో లైట్స్ పెట్టుకొని ఫస్ట్ ఈ స్టాంప్స్ క్రియేట్ చేస్తారు, బ్లాక్ అండ్ వైట్. దానికి వైట్గా చేస్తారు. మళ్ళీ దాంతో పాలిమర్ అండ్ కెమికల్స్ పెట్టుకొని స్టాంప్స్ క్రియేట్ చేస్తారు. అండ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఆ డాక్యుమెంట్స్కి స్టాంప్స్ పెడతారు. ఇది కాకుండా వీళ్ళ ఈ కంప్యూటర్ కూడా సీజ్ అయినాయి. ఆ కంప్యూటర్లో కూడా FSL ద్వారా మనం బయట తీసాము డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్లో కూడా ఆధార్ కార్డులో ఫోటోషాప్ వాడుకొని ఇతను డేట్స్ చేంజ్ చేయడం, లేకపోతే ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ నుంచి స్క్యూర్ పెట్టి ఈ సిగ్నేచర్ తీయడం అండ్ ఫేక్ డాక్యుమెంట్లో కాపీ పేస్ట్ చేసి అక్కడ పేస్ట్ చేయడం, ఇది అన్నీ మనకి ప్రూఫ్స్ దొరికినాయి. చాలా రికార్డ్స్ చాలా దొరికినాయి. దీనిలో బర్త్ సర్టిఫికేట్ ఫేక్, డెత్ సర్టిఫికేట్స్ ఫేక్ ఉన్నాయి. ఎందుకంటే అది క్లియర్గా మనం చూస్తే మనకి ఫేక్ ఎక్కడెక్కడ అవునాయి అది తెలుస్తుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేయడానికి ఇది అన్నీ మనం FSL కూడా పంపడం జరుగుతుంది. ఎందుకంటే మనం క్లియర్ అయితో చూస్తే ఫేక్ ఉంది కనిపిస్తుంది, బట్ రికార్డ్ పర్పస్ కోసం మనం అన్నీ FSL పంపిస్తాము. ఇది కాకుండా ఒకటి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ది కూడా ఇతను ఒక DCP సంతకం కాపీ పేస్ట్ చేసి ఇది క్రియేట్ చేశారు. అది కూడా DCPతో మాట్లాడేది ఫేక్ తెలిసింది. ఇప్పుడు ప్లాట్ నంబర్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇష్యూ అయిన ప్లాట్ నంబర్, అది కూడా అది గ్రీన్ పేపర్లో డేట్స్ మార్చుకొని వాళ్ళ పాతది సంతకం కాపీ పేస్ట్ చేసి ప్రింట్ చేసి అది తీయడం ఇతను చేస్తున్నారు. ఈ పెద్ద ఫ్రాడ్ ఇతను చేశారు. దాదాపు ఇతను హార్డ్ డిస్క్ మన ఏం సీజ్ అయినాయి, 2 హార్డ్ డిస్క్స్. దానిలో దాదాపు 19 GB డేటా ఉంది. ఇతను ఏం చేశాడంటే ఏమేమి నేరం చేశారో దానికి మొత్తం రికార్డ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. అది చూస్తే ఇప్పుడు 1 by 1 మనం ఎవరెవరు డాక్యుమెంట్స్ దానిలో ఉన్నాయి వాళ్ళు కూడా పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ మనం 3 ఐడెంటిఫై చేశాము. దానిలో ఒక వెహికల్ నెంబర్ ఉంది, 2 ఆధార్ కార్డ్స్ ఉన్నాయి చేంజ్ చేసింది, వాళ్ళకి కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఐడెంటిఫై చేస్తాము ఎవరెవరు ఇట్లయినా ఫేక్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్లో ప్లస్ కంప్యూటర్లో ఉన్న డాక్యుమెంట్స్లో వాడుకున్నారు. ఎవరైనా వాడుకున్నారు ఇతని నుండి చేయించారు, వాళ్ళకి కూడా మనం అక్యూజ్ పెట్టుకోవడం జరుగుతుంది. కొన్ని ఓనర్షిప్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఓనర్షిప్ సర్టిఫికేట్స్ కూడా ఫేక్గా ఇతను క్రియేట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అది మనం సెపరేట్గా ఒక టీం ఏర్పాటు చేసి ఇది ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము. సో దట్ ఆల్ అక్యూజ్డ్ ఎవరెవరు ఇది వాడుకున్నారు వాళ్ళు కూడా ఐడెంటిఫై అవుతారు. ఇది కాకుండా ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కూడా మనం ఎన్ని డాక్యుమెంట్స్ సీజ్ అయినాయి అది కూడా వాళ్ళకి పంపిస్తాము. సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్లో ఐడెంటిఫై చేసి ఏమైనా ఈ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ వాడుకొని ఏమైనా ఎవరైనా బెనిఫిట్ తీసుకున్నారా అది కూడా ఐడెంటిఫై చేస్తాము. సో దట్ ఆ బెనిఫిట్ వచ్చింది కూడా అది కూడా క్యాన్సిల్ చేపిస్తాము. ఆ జనాలతో మనవి ఏంటి అంటే ఇప్పుడు ఇది శాంతినగర్లో ఒక ర్యాకెట్ లాగా నడిచింది. ఆ శాంతినగర్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది ఏం నడుస్తుంది. సో జనాలతో మనవి ఏంటి అంటే మన దగ్గర 100 ఒక నంబర్ ఉంది. మీకు నేరం గురించి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఏమైనా తెలిస్తే త్వరగా మనకి ఇన్ఫార్మ్ చేస్తే మనం యాక్ట్ చేస్తాం. ఇప్పుడు చూపించాలి అంటే ఇట్లయినా బ్లాక్ పేపర్ వీళ్ళు ఇట్లా ప్రిపేర్ చేస్తున్నారు. ఇట్లయినా బ్లాక్ పేపర్ క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఇతను స్టాంప్ వేస్తున్నారు. స్టాంప్ వేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఉంటున్నాయి. ఈ డాక్యుమెంట్స్లో ఇట్లా సంతకం కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఈ కాపీ పేస్ట్ చేసిన మొత్తం ఒరిజినల్గా కనిపిస్తుంది. ఎవరైనా చూస్తే ఈ నిజం ఉంది అట్లా అనిపిస్తుంది.
ఈ 2013లో ప్రిపేర్ అయిన డాక్యుమెంట్. బట్ ఇప్పుడు మీరు స్టాంప్ చూస్తే అన్నీ చూస్తే ఇట్లా అనిపిస్తుంది దట్ ఈస్ వెరీ న్యూ డాక్యుమెంట్. 2025లో రెడీ అయిన డాక్యుమెంట్ లాగా ఉంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ మనం అదే మొదలు పెడతాము. ఏమేం డాటా మనకి దొరికింది, దానిలో ఏమేం తప్పు ఉన్నాయి, ఎవరెవరు బెనిఫిట్ తీసుకున్నారు వాళ్ళకి కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.